ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల కంటే ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల మీద కాన్సంట్రేషన్ పెంచేశారు. అవును. ఇలాంటి టైంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని ఎలా ఫేస్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు? పోటీ పరీక్షలు ఒక రకంగా ఉంటుంది, తర్వాత అకాడమిక్ పరీక్షలు ఒక రకంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అకాడమిక్ ఎగ్జామ్స్. అకాడమిక్ ఎగ్జామ్స్లో ఇప్పుడు 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ ఏదైనా కావచ్చు, అందులో అందరికీ ఫస్ట్ రావచ్చు, అందరూ పాస్ కావచ్చు, అందరూ క్వాలిఫైడ్ కావచ్చు, ఎవరికి ఒకరు పోటీ ఉండదు. అందరు క్లాస్లో లేకుంటే కాలేజ్లో లేకుంటే మొత్తం స్టేట్ వైడ్గా ఎంతమంది రాస్తున్నారో అంతమంది ఫస్ట్ రావచ్చు. ఒకరికి ఒకరు పోటీ లేదు ఆ అకాడమిక్లో. ఇక్కడ పోటీ పరీక్షలు వచ్చేసరికి ఏంటంటే డెఫినెట్లీ పోటీ, దాని పేరే పోటీ, కాంపిటీషన్ ఉంటుంది ఒకరికి అభ్యర్థికి ఇంకో అభ్యర్థికి. సో పోటీ పరీక్షార్థులు ఎవరైతే సన్నద్ధతలో ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్కు అనుగుణంగా ఏ జాబ్కు మీరు సూటబుల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా గవర్నమెంట్ జాబ్ కొరకే యువత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంటే గవర్నమెంట్ జాబ్లో ఒక గౌరవం దక్కుతుంది అని వాళ్ళ ఆలోచన. గవర్నమెంట్ జాబ్లో పని తక్కువ ఉంటుంది, గవర్నమెంట్లో జీతం ఎక్కువ ఉంటుంది, సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎక్కడ పోయినా కానీ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్, ఏదైనా కానీ లోన్ కానీ దేనికి అప్లై చేసిన ఒక షూరిటీ లాగా ఎస్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఒక హుందాగా కాలర్ ఎగరేస్తూ ఎస్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. తర్వాత 58 స్టేట్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం 58, 60 సెంట్రల్ అయితే 60 years వరకు, అంటే నాకు 60 ఏళ్ళు వచ్చే వరకు నాకు ఉద్యోగంలో డోకా లేదు అనే భావన ఒకటి సాటిస్ఫాక్షన్ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఒక గవర్నమెంట్ జాబ్ దొరికితే చాలు అనే భావన చాలామంది యువతలో ఉంది. కాబట్టి పోటీ పరీక్షలకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోటీ ప్రయత్నంలో చేసిన ప్రతి ఒక్కరూ సక్సెస్ కాలేరు. వాళ్ళు క్వాలిఫై అయినంత మాత్రాన వాళ్ళకు సీటు అంటే వాళ్ళకు ఛాన్స్ ఉద్యోగం దొరుకుతుంది అనేది చెప్పలేము అందరికీ. ఎందుకంటే పరీక్ష రాసేవాళ్ళు ఆ లక్షల్లో ఉంటారు, వేలల్లో ఉంటారు. కానీ అక్కడ ఉద్యోగాలు అవసరాలు ఆ వందల్లో ఉంటాయి. రాసిన ప్రతి ఒక్కరికి జాబ్ అనేది రాదు. ఇంకోటి ఏంటంటే ఈ పోటీ పరీక్ష దేనికైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో అది మీ జీవితాన్ని దిశను సూచిస్తుంది. మీకు జీతంతో పాటు జీవితాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన మలుపు. మొత్తం జీవితం ఇక్కడ నుంచి టర్న్ అయిపోతుంది. ఇంతవరకు చదివారు, స్కూలు, కాలేజు, టీచర్స్, అధ్యాపకులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్పింది వింటూ ఇప్పుడు మీ అంతలో మీరే ప్రిపేర్ అవుతున్నారు. మీ కొరకు మీరు ప్రిపేర్ అవుతున్నారు. అందులో సక్సెస్ అవ్వాలంటే మీతో పాటు లక్షల మంది ఉన్నారు పోటీలో. వాళ్ళందరినీ మీరు వెనక్కి నెట్టేసి ముందుకు వచ్చిన వాళ్ళకే ఎంపిక చేస్తారు. వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం దొరుకుతుంది. కాబట్టి పోటీ పరీక్షలు అనేది సపరేట్ ఫ్రమ్ అకాడమిక్ ఎగ్జామ్స్. గవర్నమెంట్ జాబ్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. అంటే ప్రతి ఒక్కరు మీరు అన్నట్లు లక్షల్లో ట్రై చేస్తే 10 మందో 20 మందో గెట్ ఇన్ అవుతూ ఉంటారు. వీటిల్లో ముఖ్యంగా ఈ కాంపిటీషన్స్ని ఏ విధంగా ఫేస్ చేయాలి ఫస్ట్? అదే నేను ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్ జాబ్ కొరకు అందరూ ప్రయత్నం చేస్తారు. అందరికీ నాకు వస్తుంది అని భావంతో ఉంటారు. కానీ అంతకన్నా ఎక్కువ ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. కానీ వాటికి ఇష్టం చూపిస్తలేదు చాలామంది. అబ్బా ప్రైవేట్ జాబా ఎందుకు అని చెప్పేసి. కానీ ప్రైవేట్ రంగంలో కూడా గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం అందిస్తుంది. గవర్నమెంట్ ప్రత్యక్షంగా తన డిపార్ట్మెంట్ తన శాఖల్లో కాకుండా ఇప్పుడు చాలామంది నిరుద్యోగ యువకులకు డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే కలెక్టర్ గారి నేతృత్వంలో ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళకు ప్లేస్మెంట్స్ చూపిస్తున్నారు. చాలామందికి కొన్ని వేల మందికి ఇది రూట్ కనిపిస్తుంది. సో గవర్నమెంట్ జాబ్ కొరకు వెయిట్ చూసి నాకు జాబే కావాలి అని ఎదురు చూడడంలో ఏజ్ బార్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు మీరు స్ట్రగుల్ చేస్తున్నారు, అంత స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉందా? మీరు 1-2 ప్రయత్నం చేయండి, నాకు సూటబులా కాదా. లేదంటే ఇమీడియట్లీ మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నేను ఫెయిల్యూర్కు నుంచి బయటపడడానికి నేను జాబే రాస్తాను. మామూలుగా ప్రిపేర్ అవుతే ఎవరికి జాబ్ రాదండి. సాధారణంగా అందరిలాగా ప్రిపేర్ అయితే ఎవరికి రాదు. ఎవరైతే భిన్నంగా ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇంకోటి గవర్నమెంట్ జాబ్ కొరకు కొంతమంది వేరే మార్గాలు చూస్తారు, మధ్యవర్తులను వెతుకుతారు, చేసే ప్రయత్నం తక్కువ ఉంటుంది. ఎవరైనా మన పేపర్లలో చూస్తున్నాం ఈ మధ్యలో చాలా అయిపోయింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మోసం, లక్షలు మోసం. ఎందుకంటే యువత చదువుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. వాళ్ళ దగ్గర చాలా మధ్యతరగతి తక్కువ బిలో అంటే లోయర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు కూడా లక్షలు తీసుకొచ్చి వాడికి ఉద్యోగం ఇస్తా అంటే ₹1,00,000 కట్టామండి, వాడు పారిపోయాడు. సో అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఈరోజు కంప్యూటర్ యుగంలో ఎవ్వరి ప్రయత్నం నడవదు. మీ టాలెంట్ అక్కడ అన్ని కంప్యూటర్ మిస్టేక్ చేయదు.
మనుషులు మిస్టేక్ చేస్తారు. కంప్యూటర్కి మనం ఏది ఫీడింగ్ ఇచ్చామో అదే చూపిస్తుంది, ఎవరి ర్యాంక్ ఎలా ఉందో అదే చూపిస్తుంది. కానీ దాని నుంచి తప్పించుకొని మీరు అక్రమ మార్గాలు, వేరే మార్గాలు, నాకు గవర్నమెంట్ జాబ్ దొరకాలి అని చెప్పేసి ఆలోచన నుంచి బయటపడండి. మీ స్థాయి చూసుకోండి, మీ లెవెల్ ఏముంది, మీ మానసిక స్థితి ఎంతవరకు ఉంది, మీ క్వాలిఫికేషన్ ఏముంది, మీ ఏజ్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది. నేను పొట్టిగా ఉన్నాను సార్, నేను ఎస్ఐ కావాలి, నేను ప్రిపేర్ అవుతున్నాను, మీ జన్మలో కాలేరు. ఎందుకు కాలేరు అంటే మీకు ఆ జాబ్కు కావాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్లో కావాల్సిన వ్యక్తి అంటే మీరు వేరే ఇది అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో మీరు వెళ్ళొచ్చు, కానీ నేను ఎస్ఐ కావాలి సరే ఎలా అవుతారు, మీకు ఫిజికల్ ఫిట్నెస్ లేదు. కాబట్టి అటువంటి వాటికి ఆశకు వెళ్లకుండా మీరు మీ స్థాయి, మీ క్వాలిఫికేషన్, మీ అవసరాలు ఏముంది, మీ ఇష్టత దేని మీద ఉంది, ఆ ఇష్టత మీద స్పష్టత రావాలి. దేని మీద మీరు ఇష్టపడుతున్నారో దాని మీద స్పష్టత. చాలా ఇష్టపడతాను, నేను ప్రతిదీ ఇష్టపడతాను, నాకు దక్కాలి కదా, దాంట్లో స్పష్టత అనేది రావాలి. అప్పుడు ఆ స్పష్టత ఉంటే ఆ జాబ్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ప్రతిదానికి రానిదాని వెనుక వెంబడి పడే బదులు ఎస్ మీరు అంతకన్నా మంచి జీతాలు ప్రైవేట్లో కూడా ఉంది, ప్రైవేట్లో టాలెంట్ను బట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అయ్యో నీ ఇక్కడ ఉన్నావు ఎందుకున్నాడు, నేను ప్రమోషన్ ఇస్తున్నాను అని చెప్పేసి టాలెంట్ ప్రదర్శించే అవకాశాలు ప్రైవేట్లో చాలా ఉన్నాయి. చిన్న స్థాయిలో ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉన్నారు. కాబట్టి యువత కేవలం గవర్నమెంట్ జాబ్ కొరకే కాకుండా మీ స్థాయిని, మీ క్వాలిఫికేషన్ను ఎంచుకొని ఈ రంగం వైపు కూడా అన్ని విధాలా మీరు ఏం చేయగలుగుతారు, మీ వల్ల ఏం సాధ్యమవుతుంది అని చెప్పి ప్రైవేట్ రంగంలో కూడా చాలా విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. గవర్నమెంట్ జాబ్స్ బేస్డ్ ఆన్ లక్ అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ లక్ అనేది బేస్ అయి ఉంటుంది అంటారా? లక్ అంటే మనం జాతకాలను నమ్మాల్సి వస్తుంది. సార్ నాకు జాతకాల మీద చాలా పుస్తకాలు చదివిన, జాతకం మీద విశ్వాసం ఉంది అని చెప్పేసి ఒకటండి, నిజంగా చెప్పాలంటే సైంటిఫిక్గా లక్ను మనము నమ్మకూడదు. అదొక అపనమ్మకమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూర్చున్న లాటరీ తీసుకున్నాను, టికెట్ నాకు వస్తుంది అని ఆశ, రాలేదనుకున్నాను, నా లక్ పోయినట్టేనా? ఈ గవర్నమెంట్ జాబ్ లక్కీ పర్సన్స్కి వస్తుంది అని కాదు, లక్కీ పర్సన్స్ అన్లక్కీ పర్సన్స్ అని ఎవరు ఉండరు. గవర్నమెంట్ ఓన్లీ లక్కీ పర్సన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని ఎక్కడ నోటిఫికేషన్ ఇవ్వదు. ఈ క్వాలిఫికేషన్ ఉంది, ఇంత ఏజ్ ఉండాలి, ఇది అన్ని కండిషన్స్ పెడుతుంది, దాని ప్రకారమే వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన వాళ్ళలో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళలో టాపర్స్ను వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. అయితే పరీక్ష రాసే వాళ్ళు చాలామంది ఉంటారు, అందులో పాస్ అయిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, జాబ్ పొందిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఫెయిల్ అయిన వాళ్ళు అంటే డిస్క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనం ఆ చాలామంది గురించి మనం మాట్లాడదాం. కొంతమందికి ఎట్లాగో జాబ్ వచ్చేస్తుంది, మనం వాళ్ళకి అరే వాడు చాలా అదృష్టవంతుడు ఆ జాబ్, ఆ అదృష్టంతో రాలేదు ఆయనకు జాబ్, వాడు నాతో తిరిగాడు, నాతో ఉన్నాడు, నా క్లాస్మేట్, నా రూమ్మేట్, వాడు గవర్నమెంట్ జాబ్ కొట్టేశాడు రా అంటాడు. అంటే వాడికి లక్ చాలా ఉంది, వాడి ప్రయత్నం ఎంత ఉంది. మనం ఆ ప్రయత్నాన్ని చేయక మనల్ని నేను బ్యాడ్ లక్, నాకు అదృష్టం బాగాలేదు, వాడికి అదృష్టం ఉంది అని చెప్పేసి అంటాం. కానీ అలాంటిది ఏమీ లేదు. ఎవరైతే టాలెంట్ ఉంటుందో, ఎవరైతే వాళ్ళు ఆ జాబ్కు తగ్గట్టుగా, ఆ పోటీకి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారో, ఆ ప్రిపరేషన్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకే ఆ జాబ్ అనేది దక్కుతుంది. కానీ అక్రమ మార్గంలో ఎవరికి దక్కదు. అదృష్టం అనుకుంటూ మనం కూర్చుంటే 100 ఏళ్ళైనా సరే జాబ్ అనేది రాదు.